మహా గొప్ప దేవుడవు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి, దర్శించి, బలపరిచి ఆశీర్వదించండి. అలాగే ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బట్టి డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. మంచి ఉద్యోగాలు మా బిడ్డలను స్థిరపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆరోగ్యాలతో నింపండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరికీ కూడా మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. చదువులో మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి, బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. శ్రేష్టమైన ఆరోగ్యత బిడ్డలు నింపమని అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి ఆశీర్వదించి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఈ రీతిగా మనం క్రీస్తు యొక్క శిలువ శ్రమల ధ్యానాంశాలు అనే దాంట్లో భాగంగా యేసుక్రీస్తు శ్రమలు, శిలువ, మరణ, పునరుద్ధానాలకు సంబంధించి కొన్ని ప్రవచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిన్నటి వరకు మనం ఒక 15 ప్రవచనాలు పాత నిబంధనలోను, వాటి నెరవేర్పు కొత్త నిబంధనలోను కూడా మనం చూసామండి. ఈరోజు నుండి మరొక ఒక 5 లేదా 6 ప్రవచనాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ చరణం అండి. కీర్తన గ్రంథం 22:18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఆయన వస్త్రాలు చీట్లు వేసి పంచుకోవడం అనేటువంటిది కీర్తనలో రాయబడినటువంటి ఈ ప్రవచనం యేసు ప్రభు శిలువ వేయబడిన తరువాత నెరవేర్పుగా అక్కడ మనం చూస్తామండి. యోహాను సువార్త 19:23-24 వచనాలు. సైనికులు యేసును శిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుకను వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కొరసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ప్రియులరా, లేఖనాలు నెరవేర్చడం కోసం ఆయన వచ్చాడని మాటిమాటికి ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా కీర్తన 22:18లో చెప్పినటువంటి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ మనం యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాం. ఆ వచనాన్ని డైరెక్ట్గానే ఇక్కడ యోహాను రాస్తూ ఉన్నాడు. ఇలా లేఖనం ఉంది, ఆ లేఖనం నెరవేరినట్లు ఇలా జరిగింది అంటున్నాడు ఆయన. అంటే క్రీస్తులో ప్రతి లేఖనము నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మరొక ప్రవచనాన్ని చూద్దామండి. ఆయన దప్పిక కొన్నారు లేదా దాహము కొన్నారని. కీర్తన 69:21లో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ 2 ప్రవచనాలు కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఒకటి, ఆయన దాహం కొన్నారని. రెండవది, ఆయన దాహం కొన్నప్పుడు చేదు చిరకను త్రాగడానికి ఇచ్చారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీని నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో 29వ వచనంలో మనం చూడొచ్చండి. ఆయన దాహం కొన్నారనే ప్రవచనం, చేదు చిరకను ఆయనకి త్రాగడానికి ఇచ్చారనే ప్రవచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29, 30 వచనాలండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన దప్పిగొనుచున్నాడనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఆ దప్పిగొన్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా చేదు చిరకని తాగడానికి ఆయనకి ఇచ్చారో మనం చూస్తున్నాం. ఇది యోహాను సువార్తలో నెరవేర్చబడినటువంటి ప్రవచనం, కీర్తనలో చెప్పినటువంటి ప్రవచనం అనమాట అండి. అలాగే మత్తయి సువార్త 27:34-48 అండి. 27:34 చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. 48వ వచనం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి
రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ప్రియులరా, ఆయన దాహం కొన్నారు, దప్పికొన్నారు, అలాగే చేదు చిరకను త్రాగడానికి ఇచ్చారనేటువంటి విషయాన్ని అక్కడ ప్రవచనం కీర్తనల్లో అలాగే ఇక్కడ నెరవేర్పుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 15:23లో కూడా ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తామండి. మార్కు సువార్త 15:23 అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. అంటే ఆయన లేఖనము నెరవేరినట్లు ఇలా పాత నిబంధన ప్రవచనాలు కొత్త నిబంధనలో లేదా సువార్తల్లో ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మరొక ప్రవచనాన్ని మనం చూడొచ్చండి. తండ్రి చెయ్యి విడిచినందున గొప్ప కేక వేసి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు 22:1లో ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తామండి. కీర్తన 22వ అధ్యాయం 1వ చరణం. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ప్రియులరా, తండ్రి యేసు ప్రభుని చెయ్యి విడిచినందుకే ఆయన గొప్ప కేక వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీని నెరవేర్పు మత్తయి సువార్త 27:46లో మనం చూడొచ్చండి. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితువని అర్థము. ప్రియులరా, తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచాడు అని అంటే సర్వలోక పాపమును యేసు ప్రభుపై తండ్రే భారం మోపారు. ఆ తండ్రి మోపిన భారం వల్ల యేసుక్రీస్తు వారు, అతి పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమయంలో పాపమును మోస్తూ ఉన్నారు గనక సిలువలో ఆయన పాపమైనట్టుగా మనం చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 5:21లో అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. తండ్రి యేసుక్రీస్తుని పాపముగా చేశారు సిలువలో. కారణం ఏంటి అంటే మనందరి యొక్క పాపభారమును ఆయన సిలువలో మోస్తున్నాడు గనక యేసుక్రీస్తు పరిశుద్ధుడైన ఆయన పాపమైనట్టుగా మనం చూస్తున్నాం. సో అటువంటి స్థితిని తట్టుకోలేక తండ్రి కుమారుని చేయి విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాల్లో ఆ మాటలు మనం చూడొచ్చండి. మరి తండ్రి చేయి విడిచినందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరిగినాయో మనం చూద్దాం. అలాగా ఆయన నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితు అని ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తాం. యేసు 50వ వచనం అండి. మత్తయి సువార్త 27:50 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు అంటే ఎప్పుడైతే తండ్రి చేయి విడిచిపెట్టాడో కుమారుడు ఎప్పుడైతే పాపమైపోయాడో పాపమును భరించలేక కుమారుడు పాపాన్ని మోయడం లేదా కుమారుడు పాపముగా మార్చబడడం, అందరి పాపాలు కుమారుని మీద వేయడం, వీటిని భరించలేక తండ్రి చెయ్యి విడిచినప్పుడు కుమారుడు ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. కాబట్టి తండ్రి చెయ్యి విడిచినందుకు కుమారుడు గొప్ప కేక వేసినట్టుగా కూడా అక్కడ మనం చూస్తున్నాం. ప్రవచనము అలాగే నెరవేర్పండి. అలాగే మరొకటి మనం చూద్దాం. ఆయనే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ఆయన ప్రాణం ఇవ్వడానికి ఆయనే ముందుకు వచ్చాడు. నా ప్రాణం నేను ఇవ్వగలను అని చెప్తాడు ఆయన. ముందు ప్రవచనం చూసి దాన్ని నెరవేర్పు తర్వాత చూద్దామండి. కీర్తనలు 31:5 అండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. యేసుక్రీస్తు వారు తనను తాను దేవునికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం అండి. లూకాసు వార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటల్లో ఖచ్చితంగా పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్పుగా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏం చేసినా కూడా పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్పుగా, అంటే ప్రతి చోట లేఖనము నెరవేరినట్లు అనే మాట ఆయన ఉపయోగించారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అని అంటే ఆయన నిజమైన దేవుడు, ఇది సత్యము అనే మాట చెప్పడం కోసం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.